Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఉగాది ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. అన్న ఉగాది వచ్చేసింది, ఉగాది యానిమేటెడ్ ఏదైనా కానీ ఒక లెవెల్లో క్రియేట్ చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే హై లెవెల్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇది విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ యానిమేషన్ ఆ యొక్క డోర్లో ఓపెనింగ్ అవుతూ అండ్ లాస్ట్ ఫైనల్గా మీ యొక్క ఫొటోస్ని అలా కీ యానిమేషన్ పెట్టేసి అలా ఒక సైడ్కి యానిమేషన్ ఇచ్చేసి ఉగాది శుభాకాంక్షలు అంటూ ఒక అద్భుతమైన స్పెషల్ ఎడిటింగ్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. యుగాది ఉగాది ఆరంభమైంది ఎడాది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి. వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గాయస్ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాప్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆన్ చేస్తారు. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందో చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఆల్మోస్ట్ మనకి ఇది నేను 30 సెకండ్స్ వరకు క్రియేట్ చేసి నేను ఆల్మోస్ట్ ఇచ్చేసాను. మీరు సింపుల్గా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోతో పాటు కలిపి ఇంకోటి నేను డోర్ ఎఫెక్ట్ గ్రీన్ స్క్రీన్ వీడియో ఇచ్చింటా. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. సో ఇది ఓన్లీ 10 సెకండ్స్ అంటే మనకు 10 సెకండ్స్ పాయింట్ 9 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ ఫుల్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇక్కడ డ్రాగ్ ఇచ్చేసి ఫస్ట్ మనకు ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రోమాకి లెక్క వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తేనే ఇక్కడ మనకు వర్క్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకంటే మనకు కీ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో కీ కలర్ మీద వచ్చేసి మీరు గ్రీన్ అని సెలెక్ట్ చేయండి. ఎప్పుడైతే గ్రీన్ అని ఇస్తారో అప్పుడే మనకు వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఇక్కడ నేను గ్రీన్ అని ఇచ్చేసి టిక్ మార్క్ నడుస్తున్నా. ఇక్కడ నేను 28 ఉండేది మినిమం ఒక 30 నుంచి 40 ప్లస్ పెట్టేసి ఇక్కడ 50 ఉండేది ఒక 50 ప్లస్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, ఆ యొక్క యానిమేషన్ మనకు ప్లే అయ్యేటప్పుడు మనకు ఓన్లీ అంటే బ్యాక్ సైడ్లో నేను ఆ యొక్క ఎల్లో ఇచ్చాను కనుక సో అది కనిపిస్తుంది మీకు, మన యొక్క ఫొటోస్ యాడ్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కమ్మింగ్ సోన్ అనే ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే డౌన్లోడ్ చేసి సేమ్ ఆ యొక్క టెక్స్ట్ కొంచెం లెంతే పెట్టుకోండి. ఓకే, సో మ్యాక్సిమం మినిమం ఒక 5 నుంచి మనకు 4 సెకండ్స్ 3 సెకండ్స్ లోపల పెట్టేసి ఇక్కడ మన యొక్క ఫోటో ఫస్ట్ స్టార్టింగే అది అలా వచ్చేటట్టు పెట్టుకోండి 2.4 సెకండ్స్. ఓకే, సో ఇప్పుడు కొంచెం అలా ఆ యొక్క ఫోటోకి ఏదైతుందో ఆ యొక్క ఫోటోకి ఇలా జూమ్ చేయండి. సో జూమ్ చేసి కీ యానిమేషన్ మీద టచ్ చేయండి, కొంచెం ముందు స్క్రోల్ చేయండి. సో ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. మళ్ళీ అదే ఇమేజ్ని తీసుకొని అలా పెట్టుకోండి, మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ ఇలా ఎండ్ వరకు డ్రాగ్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క ఏదైతుందో కీ యానిమేషన్ మనకు ఈ విధంగా వర్క్ అయ్యేలా ఇలా మనకు రాను జూమ్ అయ్యేలా పెట్టుకోండి. టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, ఆ యొక్క కీ యానిమేషన్లో మనకు జూమ్ అవుతూ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు ఎక్కడైతే ఆ యొక్క కమ్మింగ్ సోన్ అని టెక్స్ట్ పన్నప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి అంటే నేను ఒక కలర్ఫుల్ స్మోక్ సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో కలర్ఫుల్ స్మోక్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. ఆ యొక్క ఎఫెక్ట్ వీడియోని ఇక్కడ నేను యాడ్ అయితే ఇస్తాను. సో ఎక్కడ ఉందో కనిపించడం లేదు, మీకైతే యాడ్ అయితే కన్ఫామ్గా ఇస్తాను. ఓకే,
సో ఆల్మోస్ట్ నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయినా కాదు, మీకు ఇష్టం వచ్చిందైనా మీరు కలర్ఫుల్ స్మోక్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సో కొంచెం ముందుకు వచ్చేసి నేనైతే ఇక్కడ రెడ్డే పెడుతున్నా, ఎందుకంటే మనకు ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ అని ఇచ్చేయండి. సేమ్ ఆ యొక్క కలర్ఫుల్ స్మోక్ మీద టచ్ చేసి ఇక్కడ బ్లెండింగ్ లెక్క వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. సేమ్ అదే కలర్ఫుల్ స్మోక్ మీద టచ్ చేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని హైలైట్ చేయండి. సో కమింగ్ సోన్ ఏదైతుందో ఆ యొక్క టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి రోజు ప్లే చేయండి. చూడండి ఆ యొక్క యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. వావ్ సూపర్ కదా. సో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయినాక మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క ఎండ్ అయిపోయిన చోట లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీ యొక్క ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ మనకు పిఎన్జీ లాగా ఉండాలి. ఓకే, సో ఇక్కడైతే నేను సపోజ్కి నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇతని ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ను మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి ఆ యొక్క ఇమేజ్ని లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నా. సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఫస్ట్ ఆ యొక్క ఇమేజ్ మనకు స్టార్టింగ్ యానిమేషన్ ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నేను కీ సింబల్ మీద టచ్ చేసి కొంచెం ముందుకు మూవ్ ఇచ్చాను. సో కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేసి ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఆ యొక్క మూవ్ అయిన తర్వాత మళ్ళీ మన యొక్క ఇమేజ్ని కొంచెం ఇలా స్క్రోల్ అప్ చేయండి. స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ యానిమేషన్ ఇలా డోర్లో మనకి ఆ యొక్క ఇమేజ్ని ఇలా మనం కొంచెం ఇలా జూమ్ అయ్యేలాగా మళ్ళీ ముందుకు వచ్చేసి ఆ యొక్క ఇమేజ్ ఏదైతుందో ఇక్కడ మనకు కరెక్ట్గా ప్లస్ ఐకాన్ ఇచ్చినట్టు కాదు, కరెక్ట్ యానిమేషన్ మనకు సెట్ అవ్వాలి, లేకపోతే సరిగా వర్క్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా మనకు ఫస్ట్ మైనస్లోనే పెట్టేసి ఇంకా మనకు ఆ యొక్క ఇమేజ్ని రాను కొంచెం జూమ్ తగ్గించా రావాలి. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెంగా ఇలా ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేసి ఆ యొక్క ఇమేజ్ మనకు యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకు కరెక్ట్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఫైనల్గా ఈ యొక్క యానిమేషన్ ఇలా వచ్చే ముందుగా మన యొక్క ఫోటోకు ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇంకా కావాలంటే జూమ్ కావాలంటే ఇలా మనకు జూమ్ తగ్గించేసి కరెక్ట్ ఇక్కడ యానిమేషన్ మీకు ఇంకా ఎలా కావాలో మీరు అలా పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ అంటే ఇక్కడ మనకు మైనస్ ఇచ్చేసి ఈ యొక్క యానిమేషన్లో ఇచ్చే ముందే మనకు కరెక్ట్గా ఇక్కడ మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కరెక్ట్ ఇలా పెట్టుకొని మీకు కరెక్ట్ యానిమేషన్లో ఇలా మీరు ఆ యొక్క ఇమేజ్ని ఇంకా మనకు ఇలా అంటే కొంచెం ఇలా స్క్రోల్ అప్ చేయండి. ఓకే, సో ఈ విధంగా స్క్రోల్ అప్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం మన యొక్క ఇమేజ్కి యానిమేషన్ ఏ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకు స్లో మోషన్లో వస్తుంది, ఉన్నట్టుండి ఇలా మనకు ఒక సైడ్కి వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఉన్నట్టుండి అలా సైడ్కి వెళ్తుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ కదా గాయ్స్. ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మన యొక్క ఇమేజ్ కరెక్ట్ యానిమేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతుందో ఇక్కడ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఉగాదికి సంబంధించిన ఇంకొక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ కూడా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. ఈ యొక్క ఇమేజ్ను నేను ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ కూడా సేమ్ మనకు ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి ఇక్కడ సైడ్ లెఫ్ట్ అని ఇస్తున్నా, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది. ఓకే, సో ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఓకే, సో మన యొక్క ఫోటోకి కరెక్ట్ యానిమేషన్ ఇలా వర్క్ అవుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. వావ్ సూపర్ కదా. సో ఈ విధంగా మన యొక్క ఫోటో ఎప్పుడైతే యాడ్ అవుతుందో యాడ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకా మీరు ఏదన్నా కావాలంటే కింద కావాలంటే లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఏదైతే ఇమేజ్ లేకుందో ఈ యొక్క ఇమేజ్ లేక వచ్చేసి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. కింద ఇంకా మీకు ఏదైనా ఫ్లవర్స్ యానిమేషన్స్ ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అక్కడ నుంచి ఇంకా నేను అక్కడ ఫస్ట్ ఆ యొక్కటి ఇచ్చాను, మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. మన ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ ఈ యొక్క ఏదైతుందో డూప్లికేట్ వద్దు, మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి మళ్ళీ డూప్లికేట్ లాగా మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే పెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది సాంగ్ ఇంకా ఏదైనా కావాలంటే ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది, మీకు ఇష్టం వచ్చిన సాంగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోనే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినా కూడా నచ్చలేదు ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye now.